హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సెకండ్ డే అండ్ మేము వచ్చేసి 4 ప్లేసెస్ కవర్ చేసినాం. గోల్డెన్ టెంపుల్, కంచి కామాక్షి టెంపుల్, ఏకాంబర్నాథ్ టెంపుల్ అండ్ మహాబలిపురం. హైదరాబాద్ నుంచి అయితే వేలూరు గోల్డెన్ టెంపుల్ 622 కిలోమీటర్స్ అండ్ 11.5 అవర్స్ జర్నీ. కాణిపాకం నుంచి వేలూరుకి వచ్చేసరికి నైట్ 11:30 అయింది. సో వేలూరు దగ్గరనే రూమ్ తీసుకున్నాం. రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. 600 పర్ నైట్ 4 మెంబర్స్కి. వేలూరు గోల్డెన్ టెంపుల్ 100 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పీలు 6 ఏళ్ళు నిరంతరమైన శ్రమ చేసి అద్భుతమైన శిల్పాచాతుర్యంతో 600 కోట్లతో నిర్మించారు. హైదరాబాద్ నుంచి అయితే 622 కిలోమీటర్స్, కాణిపాకం టు గోల్డెన్ టెంపుల్ 57 కిలోమీటర్స్. జనరల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి 8 AM to 8 PM. అభిషేకం టైమింగ్స్ వచ్చేసి 4 AM to 8 AM. ఆరతి సేవ టైమింగ్స్ వచ్చేసి 6 PM to 7 PM. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీ కంచి కామాక్షి టెంపుల్. హైదరాబాద్ నుంచి 650 కిలోమీటర్స్, 12 అవర్స్ ఆఫ్ జర్నీ. అండ్ వేలూరు గోల్డెన్ టెంపుల్ నుంచి 77 కిలోమీటర్స్, 1.5 అవర్ జర్నీ. బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. డైరెక్ట్ ఆటోస్ అండ్ షేర్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలలో 2వ శక్తిపీఠమే శ్రీ కంచి కామాక్షి టెంపుల్. కామాక్షి దేవి అంటే కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అనగా కన్ను. కామాక్షి అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతిని కన్నులుగా కలది అని అర్థం. కాంచీపురంలో సతీదేవి నాభి పడిందని చెప్తారు. మహాశక్తి రూపాలుగా కొలిచే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్తమోక్షాలుగా పిలిచే ఈ 7 ప్రదేశాలలో కాంచీపురం ఒకటి. 6 ప్రదేశాలు ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షాపురి ఈ కాంచీపురం. శ్రీ కంచి కామాక్షి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంటుంది. ఎదురుగా మనకి కనిపిస్తున్న రాజగోపురం ఎత్తు 192 అడుగులు. మన దేశంలో ఎత్తైన రాజగోపురాలలో ఒకటి. దీనిని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఏకాంబరేశ్వర ఆలయంలో పంచభూతాలలో ఒకటైన పృథ్వీలింగం ఉంటుంది. మిగతా 4 లింగాలు అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంటాయి. పృథ్వీలింగం దర్శనం తర్వాత పార్వతీదేవి, పరమేశ్వరుడు దర్శనమిస్తారు. పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. And now we are at Varadaraja Perumal Temple. And the temple timings వచ్చేసి మార్నింగ్ అవర్స్ 6 AM to 12 PM, ఈవినింగ్ అవర్స్ 4:30 to 8:30 PM.
ఎంట్రీ ఫీ ఫర్ 100 పిల్లర్ టెంపుల్ ఒక 5 రూపీస్ అట్లా ఉంటుంది. అండ్ మనం బంగారబల్లి గురించి వినే ఉంటాం కదా, అది కూడా వరదరాజ టెంపుల్లోనే ఉంటుంది. ఇక్కడ బంగారబల్లిని దర్శించుకుంటే సర్వదోషాలు పోతాయని ఇక్కడ వారి నమ్మకం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హౌ టు రీచ్ టు వరదరాజ పెరుమాళ్ టెంపుల్ కాంచీపురం. తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కాంచీపురంకి. అరౌండ్ 112 కిలోమీటర్స్ ఉంటుంది. 2 hours to 2.5 hours జర్నీ. అండ్ టెంపుల్ బస్ స్టాప్ నుంచి 3.6 కిలోమీటర్స్ అండ్ 4.8 కిలోమీటర్స్ ఫ్రమ్ కాంచీపురం రైల్వే స్టేషన్. మాకు దర్శనం అయిపోయేటప్పుడు 12-12:30 అలా అయింది. సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు మహాబలిపురం. సో స్టవ్ అవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి సెకండ్ డే కూడా కుక్ చేసుకుని తిన్నాం. ఎవరికి ఓపికలు లేవు, థర్డ్ డే నుంచి లైట్ తీసుకున్నాం. రైట్ నౌ వీఆర్ ఎట్ మహాబలిపురం బీచ్ టెంపుల్. మహాబలిపురం షోర్ట్ టెంపుల్. హైదరాబాద్ నుంచి అయితే 700 కిలోమీటర్స్. ఫ్రమ్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ నుంచి 60 కిలోమీటర్స్, అంటే 2 hours ఆఫ్ జర్నీ. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్ అండ్ 4-wheeler పార్కింగ్ వచ్చేసి 60 రూపీస్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి లైక్ ఒకవేళ ప్రపంచంలో ఎక్కడన్నా ప్రళయం అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ వాటర్ ఫ్లోట్ అవుతాయి అంట పైకి.